అందరికీ నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. ఏపీలో టీడీపీ సునామీ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పసుపు జెండా రెపరెపలాడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 140 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతుంది. వైసీపీ కేవలం 15 స్థానాల్లోనే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అసలు టీడీపీకి గెలిచే అవకాశమే లేదు అనుకున్న స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకంజలో ఉన్నాడు. అలాగే రాయచోటి కానీ, కడప జిల్లా మైదుకూరు కానీ, కమలాపురం కానీ, తర్వాత గుడివాడ కానీ, నగిరి కానీ, ఇక గాజువాక కానీ, ఇలాంటి కీలకమైన నియోజకవర్గాలు, గన్నవరం కానీ, వీటన్ని చోట్ల కూడా ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కడప జిల్లాలో కూడా మెజార్టీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే ఉన్నారు, ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా వైసీపీకి కంచుకోట రాయలసీమలో టీడీపీ దూసుకుపోతోంది. ముఖ్యంగా కడప జిల్లాలో దాదాపుగా 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అలాగే కర్నూలు జిల్లా కీలకమైన కర్నూలు జిల్లా, అంటే వైసీపీకి అత్యంత కీలకమైన, వైసీపీ అత్యంత బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. డోన్లో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెనకంజలో ఉన్నాడు. ఇక అనంతపురం జిల్లా అయితే చెప్పనవసరమే లేదు. అనంతపురం జిల్లా కంప్లీట్ క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. అనంతపురం జిల్లా మొత్తంగా టీడీపీ అభ్యర్థులే దూసుకుపోతున్నారు. ఇక అటు నెల్లూరు నుంచి మొదలెడితే అటు ఉత్తరాంధ్ర వరకు కంప్లీట్గా సైకిల్ సునామీ కనిపిస్తోంది. ఇక జనసేన అభ్యర్థులు దాదాపుగా 16 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తున్నారు. వైసీపీ ఆధిక్యంలో ఉన్న 15 స్థానాల్లో కూడా బొటాబొటి ఆధిక్యంలో కనిపిస్తుంది ప్రస్తుతానికి. అవి కూడా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే దూకుడు, ఇదే ఊపు కొనసాగిందంటే కూటమి 150కి పైగా స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు. అలాగే పార్లమెంటు స్థానాల్లో కూడా దాదాపుగా 20 స్థానాలకు పైగా పార్లమెంటు స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జాతీయ స్థాయిలో కేంద్రంలో ఎన్డీఏకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ. అంటే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఎన్డీఏ 260 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 250 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, అంటే ఈ ఆధిక్యాలు నిలబెట్టుకోగలిగితే ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఆధిక్యాలను కొనసాగిస్తే, ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కానీ బీజేపీకి సొంతంగా ఆధిక్యం వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇక్కడ ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయిన నేపథ్యంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, లేదా బీజేపీకి పూర్తి స్థాయిలో సింగిల్గా మెజార్టీ రాకపోయినా, ఏం జరిగినా కానీ ఏపీ అవసరాల దృష్ట్యా అది ఏపీకి మంచి జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే విభజన హామీల అమలు కాడి నుంచి ఇతరత్ర హామీలు, ఈ అమలు, వీటన్నిటికి సంబంధించి ఈ రెండిట్లో ఏది జరిగినా, అంటే బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోయినా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా కానీ ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఏం జరిగినా మంచిగా కనిపిస్తుంది. ఏపీకి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఏపీకి అన్ని శుభ సిగ్నాలే కనిపిస్తున్నాయి. ఇది మ్యాటర్.